అక్షరం అజ్ఞానాన్ని తరిమికొట్టే అస్త్రం. అలాంటి అక్షరాయుధంతో ఓ గ్రామం అభ్యుదయం వైపు నడిచింది. ఆ గ్రామమే భీమాలి. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో 2000 మందికి పైగా జనాభా నివసిస్తున్న ఓ మారుమూల గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, మామిడి తోటలు ఆ గ్రామానికి ఆభరణాలు. మామిడి అంట్లు కట్టడం, తీపి ఆవకాయ తయారీ, మామిడి తాండ్ర తయారీ ఈ గ్రామ ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. సుఖం ఉన్న చోటే కష్టం ఉంటుంది అన్నట్టే గ్రామంలో సమస్యలు చాలానే ఉండేవి. అందుకు కారణం నిరక్షరాస్యత. ఎన్నికలప్పుడైతే ఈ గ్రామంలో యుద్ధ వాతావరణం ఉండేది. ప్రభుత్వ పథకాల మీద ఎవరికీ అవగాహన ఉండేది కాదు. చీకటి పడితే చాలామంది మగవాళ్లు మద్యం మత్తులో తూగుతుంటే స్త్రీలు పిల్లలు మొత్తుకునేవారు. పొదుపుపై దృష్టి లేదు. ఇలా సమస్యల సుడిగుండులో కొట్టుమిట్టాడుతున్న భీమాలి గ్రామంలో నేడు వెలుగు రేఖలు సాక్షర భారత్తో సాకారమయ్యాయి. భీమాలి గ్రామంలో 2010 సెప్టెంబర్ 8వ తేదీ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ సందర్భంగా సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే గ్రామానికి చెందిన సత్యనారాయణను వయోజన విద్యా కేంద్రంలో ప్రేరక్ అంటే విలేజ్ కోఆర్డినేటర్గా నియమించారు. గ్రామంలో వయోజన విద్యా కేంద్రానికి స్థలం లేకపోతే అదనంగా ఉన్న నా యొక్క కూడా 4 గదుల ఇంటిని కేంద్రానికి వినియోగించడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఆర్సి విశాఖపట్నం వాళ్ళు ప్రచురించిన ఈ పోస్టర్లు కానీ కరపత్రాలు కానీ ఈ యొక్క గ్రామ ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని చెప్పి ఆ యొక్క పోస్టర్లని నేను ఈ యొక్క సాక్షర భారత్ సెంటర్లో పేస్టింగ్ చేసి ప్రధానికాన్ని అందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ శాఖలకి సంబంధించిన సమాచారం అంతటిని కూడా ఈ యొక్క వయోజన విద్యా కేంద్రంలో పొందుపరచడం జరిగింది. ఎస్ఆర్సి వారు ఇచ్చిన పాంప్లెట్స్ అంటే జనన ధ్రువపత్రాలు కానీ మరణ ధ్రువపత్రాలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి పుట్టిన ప్రతి బిడ్డకి 15 దినాలలో జనన ధ్రువపత్రం తీసుకోవాలని చెప్పి వారిలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కలిగించే ఇందిరా క్రాంతి పథకం వారు సమాచారాన్ని కూడా వారికి అందజేసేవాడిని. సత్యనారాయణ వయోజన విద్యా కేంద్రానికి వస్తున్న అభ్యాసకుల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి సులభమైన పద్ధతిలో అనుకూల సమయంలో పాఠాలను అర్థవంతంగా బోధించడమే కాకుండా గ్రామంలో ఉన్న మద్యపానం, అపరిశుభ్రత మొదలగు సమస్యలు గ్రామాభివృద్ధిని ఏ విధంగా ఆటంకపరుస్తాయో గ్రామస్తులకు వివరిస్తూ వారిని చైతన్యపరిచేవాడు. అక్షరాస్యుల యొక్క లేదా అభ్యాసకుల యొక్క అవసరాలను మనం తీర్చే విధంగా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా మన అక్షరాస్య కేంద్రాలకు వచ్చి తప్పనిసరిగా వాళ్ళను అక్షరాలు నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఏం చేశామంటే ప్రతి వయోజన విద్యా కేంద్రంలో కూడా వారికి చిన్న చిన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో ఒక రేషన్ కార్డులు ఇవ్వడం అయితేనేమి, లేదంటే వాళ్ళకి పెన్షన్లు ఏ విధంగా పొందాలి, లేదంటే వాళ్ళకి ఇతర కార్యక్రమం పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా వాళ్ళు కార్యక్రమాలు జరుపుకోవాలని, లేదంటే ఉపాధి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా కూలి తీసుకోవాలని అంటే వారి యొక్క నిత్య అవసరాలను వారి నిత్యం వచ్చేటటువంటి సందేహాలను తీర్చే విధంగా మన వయోజన విద్యా కేంద్రాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా హాజరు పెరుగుతుందనే ఉద్దేశంతో మేము వయోజన విద్యా కేంద్రాలను అభివృద్ధి చేయడం జరిగింది. అలా క్రమేపీ కేంద్రానికి వచ్చే వయోజన అభ్యాసకులు గ్రామ సమన్వయకర్త వివరించిన విషయాల ద్వారా తమ కుటుంబ సమస్యలే కాక గ్రామ సమస్యలపై కూడా దృష్టి సారించారు. అక్షర జ్ఞానం గ్రామ ప్రజల జీవితాలలో మెల్లగా మార్పు తీసుకువచ్చింది. సాక్షర భారత్ వచ్చాక మేము అన్నీ కొద్దికొని చదువులు నేర్చుకున్నాం. మేము చేసే పనిలో ఉపకారాలు ఏటేది ఉండాలన్నీ బుజ్జి సార్ సత్యనారాయణ గారు మప్పారు. కొత్త కొత్త పథకాలన్నీ నేర్చుకున్నాం. దానివల్ల మేము తెలివితేటలు నేర్చుకున్నాం, జ్ఞానం నేర్చుకున్నాం. సాక్షర భారత్ వల్ల మేము చదువు నేర్చుకున్నాం. మంచి మంచి పనులు ఉపకారాలు అన్నీ తెలుసుకోవాల్సి వచ్చినాయి, తెలుసుకున్నాం కూడా. బ్రతుకులను చిందరవందర చేస్తున్న మద్యం దుకాణాన్ని అంతా కలిసి ఐకమత్యంతో మూతపడేటట్లు చేశారు. ఈ విజయం వయోజన అభ్యాసకులలో సరికొత్త స్ఫూర్తిని నింపింది. చదువు విలువ తెలుసుకున్న గ్రామ ప్రజలు తమ పిల్లలను బడికి పంపడం ఎంత అవసరమో గుర్తించారు. బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించారు. సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవడంతో పాటు పొదుపుపై అవగాహన పెంచుకున్నారు. వారి అక్షర జ్ఞానమే
వారి ప్రగతికి నాంది పలికింది. సాక్షి భారతి ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే దానివల్ల మాకు అన్ని అనుకూలంగా తెలియపరచబడింది. ఈ చెరువు ఉపాధి పనులు పెట్టిన తర్వాత అన్ని కూడా సక్రమంగా చేసుకుంటున్నాం. దానివల్ల మాకు కూడా ఉపాధి కలిగింది. ఎస్ఆర్సీ పంపిణీ చేసిన అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం, సాక్షర భారత్ సాకారం అనే నినాదంతో కూడిన స్టిక్కర్లు సత్యనారాయణ ఆలోచన పరిధిని మరింత విస్తృతం చేశాయి. దీని ద్వారా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సహకారంతో ప్రభుత్వ శాఖల సమన్వయంతో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా లోక్ శిక్షా సమితి, ఎస్ఆర్సీ విశాఖపట్నం వారితో సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఏపీఎస్ఆర్టీసీ సహకారంతో స్థానిక వయోజన విద్యా కేంద్రంలో శిబిరాలు ఏర్పాటు చేసి 28 మంది వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వికలాంగులే కాక చాలా మంది గ్రామస్తులు అక్షరాస్యతా కేంద్రాలకు చేరువయ్యారు. ఏఈసీ ప్రాముఖ్యత ప్రజలకు తెలిసింది. ఈ సాక్షర భారత్ సెంటర్ వల్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాగలిగారు. అలాగే శాఖాపరంగా వ్యవసాయ శాఖ ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేసి రైతుల్లో ఏ పంటలకు ఏ కాలంలో ఏ పంటలు పండించాలి, వాటికి తీసుకునవలసిన జాగ్రత్తలు, కొన్ని విషయాలు ఈ యొక్క సెంటర్స్ ద్వారా ప్రజలకు అవగాహన పెంపొందించారు. విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎక్కడ దొరుకుతుందంటే సాక్షర భారత్ సెంటర్కి వెళ్ళిపోతే అక్కడ మనకి దొరుకుతుంది. దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కోసం ఎక్కడికైనా అప్లై చేసుకోవాలంటే ఆ సెంటర్లో వెళ్ళి ఆ సమాచారం తెలుసుకొని నిరుద్యోగ అయిన విద్యార్థులు ఈ విధంగా అప్లై చేసుకోవడానికి ఆ సెంటర్ చాలా ఉపయోగపడుతుంది. సాక్షర భారత్ భీమాలి గ్రామ ప్రజల్లో ఎంత మార్పు తెచ్చిందంటే, ఒకప్పుడు ఎన్నికలు ఊరిని రణరంగం చేస్తే ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రజల్ని ఆలోచింపచేశాయి. చదువు వారి ఆలోచనల్ని గ్రామాభివృద్ధి వైపు నడిపించింది. అందుకు నిదర్శనం గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని తద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చే 5 లక్షల రూపాయలను గ్రామాభివృద్ధికి కేటాయించాలనుకున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా వారు ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన బకాయిలు అనగా ఇంటి పన్ను, నీటి పన్ను మరియు లైటింగ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా 100% చెల్లిస్తున్నారు. ప్రజలు ఈ విధంగా ఎందుకు చెల్లించగలుగుతున్నారంటే 100% వారి యొక్క అక్షరాస్యత ప్రధాన కారణం. ఉపాధి హామీ పథకం వేతనాల పంపిణీ, పొదుపు సంఘాలు, మహిళా సంఘాల సమావేశాల వంటి వాటికి ఏఈసీని వేదికగా ఏర్పాటు చేయడంలో సర్పంచ్ ముఖ్య పాత్ర పోషించారు. గ్రామంలో ఉన్న 732 మంది నిరక్షరాస్యులైన వయోజనులలో 532 మంది ఎన్ఎల్ఎంఏ నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ, ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సంయుక్తంగా నిర్వహించే ప్రాథమిక అక్షరాస్యత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ వయోజన విద్యా కేంద్రానికి రెగ్యులర్గా వస్తూ ఉండడం వల్ల మరికొంత సమాచారాన్ని ఏఈసీ ద్వారా పొంది వారు ఆదాయానికి సంబంధించి అలాగే అవగాహన, అక్షరాస్యత పైన అవగాహన పెంపొందించుకున్న ద్వారా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా, ప్రతి కుటుంబంలోనూ కూడా ఈ ప్రతి సభ్యురాలు ఈ కేంద్రాన్ని ఉపయోగించడం ద్వారా వారు మరికొంత జీవనాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ కేంద్రం బాగా దోహదపడ్డది. చదువు యొక్క ఆవశ్యకతను ప్రజలు గుర్తించారు. అందుకు నిదర్శనం ఎన్నో ప్రయాసలకు ఓర్చి సమైక్యాంధ్ర సమ్మెలో సైతం వారు సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన శిక్షణా శిబిరానికి హాజరవడం, ఊరి అవసరాల కోసం అధికారులతోనూ సంస్థలతోనూ కలిసి సంప్రదింపులు జరిపారు. జిల్లా లోక్ శిక్షా సమితి ద్వారా ఇతర శాఖల సేవలను పొందారు. అలా అక్షరం వారిలో చైతన్యం తీసుకువచ్చింది. మనం ప్రతి పంచాయతీలో కూడాను 2 వీసీఓల్ని 5 లెర్నర్స్ని తీసుకొని వాళ్ళ హోమ్ నీడ్స్, గృహ అవసరాలకు సంబంధించిన అంశాల మీద శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి వచ్చిన సూచనలన్నీ కూడా ఇమ్మీడియట్గా మా వాళ్ళకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వీసీఓస్కి ఎంసీఓస్ ద్వారా, ఎండిఓస్ ద్వారా తెలియచేయడమే కాకుండా వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా
రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం ఎస్ఆర్సి విశాఖపట్నం వారు దీనికి మా డిపార్ట్మెంట్కి ఒక అకాడమిక్ సెల్ లాంటిది. వాళ్ళు మాకు అకాడమిక్ గైడెన్స్ ఇవ్వాలి కాబట్టి వారి తాలూకు సపోర్ట్ తీసుకుని వారి తాలూకా సహకారంతో వాళ్ళ తాలూకా కోఆర్డినేషన్తో విజయనగరం జిల్లాలో ఇంతవరకు మ్యాసివ్గా పూర్వకాలంలో అంటే 1990లో ఈ సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించాము. ఎప్పుడు ఏ విధంగా అయితే మ్యాసివ్గా నిర్వహించామో మళ్ళీ ఈ సాక్షర భారతి కార్యక్రమం అనేది 2010 నుంచి నేటి వరకు కూడా మాసివ్గా నిర్వహించాము. ముఖ్యంగా నిరక్షరాస్యులైనటువంటి అభ్యాసకులు వారందరి ప్రేరణ, వారందరి సహకారం, వారందరి ఆదరణ ఉంటే మాత్రం సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా సక్సెస్ మేము ఇంతవరకు చేయగలిగాము. గ్రామస్తులు విశాఖపట్నం ఎస్ఆర్సి వారిని సంప్రదించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా వయోజన విద్యా కేంద్రంలో వృత్తి విద్యా శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకున్నారు. కుట్టు శిక్షణలో చక్కగా శిక్షణ పొందారు. మేము ఇక్కడ వయోజన విద్యా కేంద్రంలో నుంచి సాక్షర భారతి ద్వారా కుట్టు మిషన్లు వచ్చాయి. దాని ద్వారా టైలరింగ్ కూడా నేర్చుకున్నాం 4 నెలలు. దాని ద్వారా ఇప్పుడు మేము ఉపాధి కూడా కలిగింది. అలాగే చదువు కూడా అక్కడ సాక్షర భారతిలో నేర్చుకోవడం జరిగింది. దానివల్ల కూడా మాకు ఎంతో ఉపయోగం కలిగింది. ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా అవి కూడా జరిగాయి. అవి కూడా నేర్చుకోవడం జరిగిందండి మాకు. అలా గ్రామం అన్ని రంగాలలో ముందంజ వేసింది. అక్షరాస్యతతోనే అభివృద్ధి అని కోఫీ అన్నాన్ అన్నారు. అది నిజం. దానికి ఉదాహరణగా భీమాలి గ్రామాన్ని చెప్పుకోవచ్చు. వయోజన విద్య అనగానే అందరూ కేవలం అక్షరాలు రాని వాళ్ళకి అక్షరాలు నేర్పించడం అనుకుంటారు. వయోజన విద్యలో అక్షరాలు నేర్పించడం, అక్షరాస్యులు చేయడం అనేది ఒక భాగం మాత్రమే. తర్వాత వాళ్ళు చదువు మర్చిపోకుండా పై చదువులు ఓపెన్ స్కూలింగ్ ద్వారా, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తి విద్యల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తమకి ఏదైనా అవసరమైనటువంటి సమాచారాన్ని పొందగలిగేటటువంటి అవకాశం కూడా వయోజన విద్యలో ఉంటుంది. ఆ గ్రామంలోనే ఒక ఆమె భర్త చనిపోతే ఆధారం లేకుండా ఉంటే ఆమె కోసంగా గ్రామంలో చాలామంది అందరూ ట్రాక్టర్లు వేసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెకు పెన్షన్ ఇప్పించాలి అని చెప్పి కలెక్టర్ గారిని కోరారు. సో ఎవరో మనకెందుకులే అని అనుకోకుండా మన గ్రామంలో ఒకరి కోసం మనం అందరం వెళ్ళాలి అని అందరూ ఆ విధంగా జిల్లా కేంద్రానికి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఇది ఒక భీమాలి గ్రామం. చదువుతో సాధించిన సూర్యోదయం. చదువుల వెలుగురేఖలు ఆ గ్రామాన్ని చైతన్యం చేశాయి. ఆ చైతన్యం నేడు సాక్షర భారత్ అమలవుతున్న ప్రతి ఒక్క గ్రామానికి అవసరం. ఈ సాక్షర భారత్ మహాయజ్ఞంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ సదా స్మరణీయులు.